వాక్యానుసారంగా జీవించే కృప ఇది ధన్యత ప్రభావం ఒక్కొక్కరికి అనుగ్రహించి అయా దాసులను జ్ఞాపకం చేసుకొని నిలబెట్టుమని మా ప్రభుల మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వారిని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. మరి 34వ కీర్తన మన దావీదు మహారాజు తన అనుభవపూర్వకంగా మరి రచించినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని సంతానంలో ఏ విధంగా నీతిగా ఉండాలి, మరి చెడుతనం ఎలా విసర్జించాలి, దేవునిపై ఏ విధంగా ఆశ్రయం కలిగి దేవునిపై ఆడుకోవాలని మరి ఆయన అనుభవించి రాసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నామమున స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలును కొలవకాలేదని వాక్యంలో మనం సెలవిస్తున్నాం. నిజంగా ప్రతి వచనము కూడా నిన్న ధ్యానించుకున్నప్పుడు మరి నా హృదయం అయితే మరి దేవుని సంతానంలో ఎంతో సంతోషించింది. మరి గత సంవత్సరము మరి ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మరి నేను దేవుని సన్నిధానంలో పొందేదాన్ని నేను చాలా సంతోషించాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మరి మొదటి వచనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండదు. దేవుని నామమున స్తోత్రం. ఆమేన్. ఎల్లప్పుడూ కూడా మన దేవుని సన్నిధించినట్టుగా మన దావీదు మహారాజు సన్నిధిస్తున్నాడు. మనం కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిస్తూ మన నోట్లో మరి దేవుని యొక్క కీర్తన ఎల్లప్పుడూ ఉండాలంట. ఎప్పుడు కూడా దేవుని కీర్తించే వారంగా ఉండాలి. కీర్తి, దేవుని కీర్తి, మరి దేవుడి లోకాన్ని ఎలా సృష్టించాడు, దేవుడు మనకు ఏం చేశాడు అనేది మనం ఎప్పుడు మనం ధ్యానించుకుంటూ సరిచేసుకుంటూ ఆ మంచి మాటలను మనము ఇతరులకు బోధించే వారంగా ఉండాలి. ఆమేన్. కీర్తిని ప్రచురం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మన నోరు తెరిస్తే మన నోటిలో దేవుని కీర్తించే మాటలే రావాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మరి రెండవ చూసినట్లయితే, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, దీనులు దానిని విని సంతోషించలేరు. యెహోవాను బట్టి మనము సంతోషించాలి, అతిశయించాలి. దేన్ని బట్టి మనకున్న దేన్ని బట్టి కూడా అతిశయించొద్దు, కానీ యెహోవాను బట్టే మనం అతిశయించాలి. దాన్ని బట్టి ఏమని దీనులు సంతోషిస్తారట. దీనులకు మనము బోధించినప్పుడు, వాడు విన్నప్పుడు నిజంగా వీరిలో దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తున్నాడు, అందుకే మరి వీరు ఇంతగా దేవునిపై ఆనుకుంటున్నారనేసి దీనులు కూడా మరి దేవుని అంత సంతోషించే బిడ్డలుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మరి 4వ వచనం చూసినట్లయితే, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేది. మరి ఎవరి దగ్గర విచారణ చేయాలంటే మరి యెహోవా యొద్దనే విచారణ చేయాలి. యెహోవానే మనం అడగాలి. మనకు బాధ వచ్చిందా, శ్రమ, ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయా, మరి ఎవరి సలహా మనకు అవసరం లేదు, కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థించి, ప్రభువా నేను ఈ కష్టంలో, ఈ వేదనలో, ఈ శోధంలో నుండి వెళ్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభు అన్నప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు, మనకు సలహా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నడిపిస్తాడు. విచారణ చేయగా మరి దావీదు రాజు మహారాజు అయినప్పటికీ ఆయన దగ్గర ఎంతో మంది మరి విచారణకర్తలు ఉంటారు, ఎంతో మంది జ్ఞానులు ఉంటారు, కానీ ఎవరి జ్ఞానాన్ని కూడా ఆయన ఆశ్రయించలేదు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు, కానీ దేవుని యొద్దనే ఆయన విచారణ చేశాడు. మరి ఎంతో మంది శత్రువులు ఆయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు మరి భయపడక దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఆయన నడిపించినట్టుగా చూస్తున్నాం. దేవుని నామమున స్తోత్రం. భయములన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. మన భయం, ఏ భయం ఉన్నదో దేవుని సన్నిధానంలో దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని నామమున స్తోత్రం. మరి 5వ వచనం చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేది, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయేది. దేవుడి తట్టు చూస్తేనంట దేవుడు మన ముఖంలో ఒక వెలుగును ప్రకాశింపజేస్తాడు. మన ముఖంలో ఎన్నడూ కూడా లజ్జింపకపో, మనల్ని దేవుడు సిగ్గుపరచడు. ఎందుకంటే మనం దేవుడిపై ఆధారపడ్డాము, దేవుడిపైనే విశ్వాసం ఉంచాము, దేవుడిపైనే ఆనుకున్నాం కనుక ఆయన ఈ టైంలో మనము శ్రమపడవచ్చు, మరి మనకు కుంగిపోతున్నామేమో, మనకు ఎవరో హెల్ప్ చేసే వాళ్ళు లేదేమో అని అనుకుంటారు. మనం తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని సిగ్గుపరచడు. దేవుడు మనకు గర్భఫలం కొరకు ప్రార్థించి ఎన్నో ఏడు మరి వేచి ఉంటున్నామా, మరి వివాహాలు కాక వేచి ఉంటున్నామా, లేక ఉద్యోగాల కొరకు వేచి ఉంటున్నామా, ప్రార్థన చేస్తున్నాం ఇంకా అవ్వట్లేదు అంటారు. మరి ఇతరులు కూడా మనల్ని వేలెత్తి చూపుతారు, అయ్యో సమయం అయిపోతుంది ఇంకా అవ్వలేదని. కానీ మనము దేవుడు నమ్మిన బిడ్డలు, మా దేవుడు గొప్పవాడు, తప్పకుండా కార్యం చేస్తాడు, మా ముఖంలో ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరచనివ్వడు, లేవనెత్తుతాడనే విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి 6వ వచనం చూసినట్లయితే, ఈ దీనుడు మొరపెట్టగా
అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించును. మరి మనం మొదలుపెట్టినప్పుడు ఎన్ని శ్రమలు ఉన్నా కూడా ఆయన విడిపించి రక్షించి ముందుకు నడిపిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 7వ వచనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. దేవుని నామమునకు స్తోత్రం. ఈ దినము లోకంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది డబ్బులు ఉన్న వారు వారి కొరకు వారిని రక్షించడానికి మరి వాచ్మెన్స్ గాను, బాడీ గార్డ్స్ గాను, మరి బౌన్సర్స్ గాను పెట్టుకొని వారిని కాపలా కాయడానికి ఎంతో మంది పెట్టుకుంటున్నారు. అయితే దేవుడి నమ్మిన బిడ్డలైన మనకు మరి ఎవరి కావాలన్నా ప్రభు సన్నిధానంలో భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదలుగా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఒంటరి మనమని భయపడకూడదు. మరి ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. ఎప్పుడు కూడా దేవుని దూతలు మనల్ని రక్షిస్తాయి, కాపాడుతాయి. మనం వెరేవలసిన అవసరమే లేదు. మనకు ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఏ చీకటిలో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే దేవదూతలు మన చుట్టూ ఉంటారు, మనల్ని రక్షిస్తారు, కాపాడుతారు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఈ యొక్క దేవదూతలు కాపులా ఉండి రక్షిస్తారన్నప్పుడు ఒక చిన్న మాట గుర్తొస్తుంది. 2023 నవంబర్ 2 మరి మేము హైదరాబాద్ అక్టోబర్లో వరంగల్కి వచ్చాము. అక్టోబర్లోనే నవంబర్ 2 బయటకు వెళ్ళి వస్తున్నాము. నా ఇద్దరు కుమార్తెలు మరి పాస్టర్ గారు నేను బయటకు వెళ్ళి వస్తున్నాము. 100 ఫీట్ పెద్ద చర్చ్ నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి మరి తను తీసుకొని మా ఇంటికి వెళ్ళాలి. నా పెద్ద కుమార్తె డ్రైవ్ చేస్తుంది. మరి సడన్గా తను యూటర్న్ తీసుకున్నది. ఇటు నుంచి పెద్దది వెహికల్ వస్తుంది. పెద్ద వెహికల్ వస్తుంది. అది చాలా స్పీడ్గా వస్తుంది. ఈమె కూడా అంతే స్పీడ్తో మరి టర్న్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని టర్న్ తీసుకోవాలి. మరి తను ఏదో ఆలోచించుకుంటూ స్పీడ్గానే టర్న్ తీసుకుంది. అటు నుంచి పెద్ద వెహికల్ వస్తుంది. ఒక్కసారి మా హృదయం అసలు ఇట్లా భయంతో ఆందోళనకు గురైపోయే ఒక్క సెకండ్లోనే మరి ఎవరు ఆపినట్టుగా పెద్ద వెహికల్ ఆగిపోయింది. మరి నా కుమార్తె అదే స్పీడ్తో టర్న్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇంకో టర్న్ తీసుకోవాలి. అట్లా తీసేసుకుంది. దేవుడు అక్కడ మరి ఆ వాహనాన్ని ఆపేశాడు. మరి పోయిన నవంబర్లో కూడా నవంబర్ 2 మేము గుర్తు చేసుకున్నాం. ఆ రోజు కనుక దేవుడు ఆ వెహికల్ని ఆపి ఉండకపోతే ఈ రోజుకి సంవత్సరికం మాది 40 సంవత్సరికం అయిపోయేది అనుకుంటాం. అంటే దేవుడు మరి అట్లా రక్షిస్తాడు. దేవదూతలు ఎవరో ఆపినట్టుగానే మరి సడన్ బ్రేక్ కూడా వేసినట్టు అనిపించలేదు కానీ అంత స్పీడ్గా వస్తుంది ఆ పెద్ద వెహికల్. మరి ఇదంతా క్లీన్ చేస్తారు కదా క్రేన్ అది ఒక్క గుద్దు కుదిరితే మరి కార్లు వేసి అక్కడ ఎగిరి పడేదేమో కానీ దేవుడు తన బిడ్డలాంటి కాపుదల మనకి ఇస్తాడు. మన ఎన్ని ప్రయాణాలు చేస్తున్నా దేవుడు తన కాపుదల మన చుట్టూ అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరి రుచి చూసి తెలుసుకోవడం. ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు ఇటువంటి చదువు మన శక్తి కాదు, మన బలం కాదు, మనం ఏం చేయలేం. ఆపగలుగుతాము. మనం కార్లో కూర్చున్నాం, వాడేమో డ్రైవ్ చేస్తూ వస్తున్నాం, మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇలాంటి కార్యాలు చూసినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. దేవుణ్ణి మరి రుచి చూసి తెలుసుకోవాలి. ఇదే మనం రుచి చూసి ఈ దినము జీవం కలిగి ఉన్నాము, ఈ దినం సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుని కృప, ఉచితమైన కృప. ఎన్నో మరి ప్రయాణాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సన్నిధి మనతో ఉంటున్న దేవుని నామమునకు స్తోత్రములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచు వారికి ఏ మేలు కొదవ కాదంటండి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదవ కాదు. తప్పకుండా దేవుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం. అంటే మనం చేయవలసిందల్లా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 9వ వచనంలో అదే చెప్తున్నాడండి దేవుని వాక్యము. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏ మేలు కొదవ కాదు. 10వ వచనం చూసినట్లయితే సింహము పిల్లలు లేవిగలవై ఆకలి వలును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుని నామమునకు స్తోత్రం. మరి సింహము తన పిల్లలను ఉపవాసం ఉంచుతుంది. అంటే అది వేటాడి ఎట్లా అయినా చేసి తన పిల్లలను పోషిస్తుంది. కానీ అదైనా ఉపవాసం ఉంటుందేమో కానీ దేవుని యందు భయభక్తులు ఉన్న వారి పిల్లలు మరి ఎప్పుడు కూడా ఉపవాసం ఉంచినట్టు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. మరి సింహము పిల్లలు ఆకలి కొని లేవిగలవై ఆకలి కొననేమో కానీ యెహోవా యందు మరి ఉన్న బిడ్డలకి తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు, ఆదరిస్తాడు, కాపాడుతాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. 12వ వచనం చూసినట్లయితే బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఈ విధంగా బ్రతకాలి, మనం ఎక్కువ రోజులు సుఖంగా సంతోషంగా ఈ భూమి మీద ఉండాలి అంటే ఏం చేయాలో కూడా మరి
దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తుంది. 13 మరి 14, 15 వచనాలు చూస్తే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు నీ పలకకుండా నీ పెదవులను కాచుకుంటూ, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి వెంటాడము. ఈ 3 విషయాలు కూడా, 4 విషయాలు దేవుని సన్నిధిలో మనం చేయాలంట. అప్పుడు దేవుడు మనకు మరి ఎక్కువ ఆయుష్ను ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెడ్డ మాటలు పలకకుండా మొదటిది మన నాలుకను కాచుకోవాలి. రెండవది కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకోవాలి. కీడు చేయటం మాని మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి వెంటాడవారంగా ఉన్న మనకు దేవుడు తప్పకుండా ఆయుష్ను ఇస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. కలిగి ఉండడం చాలా కష్టం అనమాట. చెడ్డ మాటలు పలకకుండా ఉండలేము. కొంతమంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదురువారు మనల్ని రెచ్చగొట్టి ఏదో అనాలని చూస్తారు. కానీ మనం దేవుడి బిడ్డలమైన మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కీడు చేయటం మానాలి, సమాధానం వెతికి వెంటాడే వారంగా ఉండాలి. కపటం అనేది మన దగ్గర ఉండకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడంట. ఏ విధంగానండి? మరి ఇవన్నీ మానినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. మరి 17, 18, 19 వచనాలు చూసినట్టయితే నీతిమంతులకు ఏం చేస్తాడనేది కూడా మరి అక్కడ రాస్తుంది. దేవుడు నామమునకు స్తోత్రములు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును. మరి ఇటువంటి చెడ్డ మాటలు కానీ కీడు ఇవన్నీ కూడా మనం వదిలివేసినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఇటు నీతిమంతులమైన మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇక మనకి ఏ బాధ లేదు, ఏ వేదన లేదు. చెడు అనేది మన నుంచి విసర్జింపబడినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆ 4 మాటలే మనము దేవుడి సన్నిధానంలో జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన శ్రమల్ని విడిపిస్తాడు. 19వ వచనం చూసుకున్నట్లయితే 18 చూస్తే, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. మరి ఈ విధంగా ఉండాలంటే నలిగిన మనసు కలిగి మనం బాధ అనిపిస్తుంది. ఎన్ని మాటలు మనల్ని రెచ్చగొట్టి మనం బాధ పెట్టినా కానీ దేవుని సన్నిధానంలో మనం కొంచెం బాధపడ్డప్పుడు మరి దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు. 19వ వచనం చూస్తే, నీతి మంతునికి కలుగు ఆపదలు అనేక వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. మరి ఇంతకుముందు చూసినట్టు పైన చూస్తే నీతి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునట్టున్నాడు. మరి 19వ వచనంలోనే మరి వారి శ్రమలన్నింటిలో నుండి విడిపిస్తానన్న దేవుడు 19వ వచనంలో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎక్కువ విడిపిస్తాడంట. మరి నీతి మంతునికి శ్రమలు రావని అనుకోకూడదండి. అనేకమైన మరి ఈ లోకంలో ఉన్న వారి కంటే కూడా నీతి మంతునికి అనేక శ్రమలు వస్తాయి. కానీ ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి కూడా ప్రభు విడిపిస్తాడు. అయితే మరి మనం యోగు విషయంలో చూస్తున్నాం. ఎంతో నీతిమంతుగా ఉన్న యోగు మరి ఎన్నో శ్రమలకు, వేదనలకు గురైనాడు. మరి ఎంతో ఒక్కటే రోజు మరి మన బిడ్డల్ని, ఆస్తిని, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ అంతకంటే కూడా మరి యోగు ప్రభు దూషించలేదు. ఒక్క మాట కూడా తన నోటి నుండి రాకుండా దేవుడు గొప్పవాడు, ఇచ్చిన దేవుడు తీసుకున్నాడని మరి సంతోషించినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి మరి రెట్టింపు ఏవేవైతే మరి పోగొట్టుకున్నాడో, ఒకటి పోగొట్టుకున్న దానికి 2 డబలు ఇచ్చి మరి ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. అదే నీతిమంతునికి అనేక బాధలు, శ్రమలు వస్తాయి. కానీ మనము ఆ శ్రమల కాలంలో కృంగిపోకుండా నా దేవుడు గొప్పవాడు, ఈ శ్రమ నుండి నన్ను విడిపిస్తాడు, నాకు డబల్ బ్లెస్సింగ్స్, డబల్ ఆశీర్వాదాలు మరి ఇస్తాడు, ఈ పోయినది నాకు 2గా ఇస్తాడు నా ప్రభు అని మనం ప్రార్థించి ప్రభు సన్నిధానంలో సంతోషించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కార్యం చేస్తాడు. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడు, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఒక్క ఎముక కూడా మరి విరగకుండా దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని నామమునకు స్తోత్రములు. అయితే దేవుడు మన వెంకలన్నీ కూడా లెక్కబెట్టి ఉన్నాడు కనుక మనకు భయపడాల్సిన అవసరం. అంటే మన శ్రమలు ఆయనకు తెలుసు, మన రోగం ఆయనకు తెలుసు, మన ఆర్థిక సమస్యలు తెలుసు, మనకి ఏం కావాలో ప్రభుకు తెలుసు కనుక ప్రభు తప్పకుండా మరి మన వెంకలనే ఎరిగి ఉన్న దేవుడు, మన ప్రతి సమస్యను, మన ఇంటి సమస్యను ఎరిగి ఉన్న దేవుడు మనకు ఉన్నాడు కనుక తప్పకుండా ఆయన విరిగిపోయిన మనలను బాగు చేయ శక్తిమంతుడు, విరగకుండా కాపాడే శక్తిమంతుడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడరు. లాస్ట్ వచ్చిన 22 చూసుకున్నట్లయితే, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించునట. యెహోవానే తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శ్రద్ధ చూచు వారిలో
ఎవరినో అపరాధులుగా ఎంచబడరు. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ యొక్క ఆదరణకరమైన మాట మనం చాలండి. ఆయన శ్రద్ధ వచ్చిన వారిలో ఎవరిలో కూడా అపరాధులుగా ఎంచబడరంట. మరి మనం ఎవరి శరణలో వచ్చామండి? దేవుడి శరణలో వచ్చాము. దేవుడి సన్నిధానానికి వచ్చిన మనల్ని దేవుడు మరి ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు ప్రభువా, నన్ను క్షమించు, నేను సిల్వ రక్తంలో నన్ను కడుగు ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేర్చుకో అన్నప్పుడు దేవుడు మనల్ని మనం ఆయన శరణకు వచ్చినప్పుడు మనల్ని ఆయన అపరాధులుగా ఎంచక నీతిమంతులుగా తీర్చి తన రక్షణనిచ్చి మరి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కనుక దేవుని శరణలో వచ్చి ఉన్న వారు దేవుని యందు నీతిమంతులుగా మనం ఉండాలి. చెడుతనం విసర్జించిన వారమై మరి కీడు చేయక, కపటమైన మాటలు పలకక, సమాధానం వెతికే వెంటాడే వారుగా ఉండి మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుందాం. దేవుని శరణు వచ్చి మరి అపరాధాలుగా మనల్ని దేవుడు ఎంచుతాడంట. ఇంటి ధన్యత ఇచ్చిన దేవదేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్.